హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. మెజర్మెంట్స్తో సహా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, మొత్తం బ్లౌజ్ పొడుగు పెంచమన్నప్పుడు ఎక్కడ పెంచాలి అంతా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇవ్వండి, చివరిన ఒక లైన్ గీసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. అయితే మనకి ఖర్చు గురించి ఒక 1/4 ఇంచు పెట్టుకోవాలండి. ఇందాక చెప్పాను కదా, బ్లౌజ్ పొడుగు పెంచమంటే ఎక్కడ పెంచాలని. ఇగోండి, కింద వైపున ఇక్కడ పెంచుకోవాలి. ఇదైతే 1 ఇంచు పెంచమన్నారండి. నాకు ఇచ్చే బ్లౌజ్ అయితే క్రిందన పెంచుకోవాలి. అక్కడ ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి మాత్రమే మనము బ్లౌజ్ పొడుగు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే చూపిస్తాను చూడండి. ఇలాగా ఆది బ్లౌజ్ని షోల్డర్ నుంచి కిందన నడుము వరకు ఇలాగ పట్టేసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పొడుగండి. ఆది బ్లౌజు మార్కింగ్ చేసుకున్నాం కదా కిందని, అది పెంచామండి. అక్కడైతే పెంచుకోవాలి. ఇలాగ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. పైన అయితే ఖర్చు గురించి ఒక 1/4 ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆర్మోల్ ఎంత ఉందో దానికి 1 ఇంచు కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఈ ఆర్మ్ అయితే ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్కి 1 ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. ప్లస్ నడుము కూడా సేమ్ అంతేనండి, మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు గురించి ఉంచుకోవాలండి. అందులోనే డాట్స్ వస్తాయి, ఎక్స్ట్రా కుట్లు వస్తాయి. పైన సేమ్ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీన్ని ఒక డబ్బా షేప్లో గీసుకుంటే ఇక్కడ ఏమొచ్చి మనం మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మొత్తం మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి చూపిస్తున్నాను కదా వీడియోలో. వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది నడుము ఎంత ఉంది చూపిస్తాను చూడండి. ఇలాగా సెంటర్కి పట్టుకొని ఇలాగ సైడ్ కుట్లు ఉంటాయి కదా, ఆ సైడ్ కుట్ల దగ్గర ఇలాగ పట్టేసుకొని నడుము అనేది ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము అనేది కూడాను మనం కిందన మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ వదిలేయాలండి. ఎందుకంటే నడుము కూడా పెంచమన్నారు. ఇవన్నీ పైన షోల్డర్కి అయితే ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది 2.5 మీద ఒక హీటు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇది రౌండ్ అనేది కొంచెం ఎక్కువ రావాలి, లేదంటే వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది. ఇగోండి, కిందన పైన 2.5 పెట్టినప్పుడు కిందన 3 ఇంచులు పెట్టుకొని ఇలా డబ్బా షేప్ గీసుకొని ఇలా ఆర్మ్ స్కేల్తో రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. అంతే సేమ్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1/4 ఇంచుకి ఒక ఖర్చు పెట్టుకోవాలండి. ఇగోండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కింద 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే వీళ్ళకి చెస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇవి పైన ఎంత వచ్చిందో కింద అంతవరకు పెట్టేసుకొని 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలాగ స్కేల్తోనే ఇలాగ ఎల్ షేప్లో గీసుకోవాలండి. చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ విధంగా గీసుకుంటే మనకైతే ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ అనేది వస్తుందండి. ఈ 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పైన ఇగోండి ఈ 3 మార్కింగ్లు కలిపి చూడండి ఇలాగ రౌండ్ గీసుకోవాలి ఆర్మ్ స్కేల్తో. ఇలాగైతే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలండి. ఇక చూపిస్తున్నాను కదా, నాకైతే 9 ఇంచెస్ వచ్చేసింది. మనకు కూడా 9 ఇంచెసే ఉంది ఖర్చుని కలుపుకొని. పైన అయితే ఖర్చు గురించి 1/4 ఇంచు ఉంచుకోవాలండి. ఇగోండి, కిందని చూపిస్తున్నాను చూడండి మార్కింగ్ ఎలా చేయాలో వెనక డాట్స్ గురించి. ఇక్కడ కిందన 10 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి సెంటర్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని టేపుని మనకి ఇక్కడ ఇదైతే ఆది బ్లౌజ్లోన 4 ఇంచెస్ ఉందండి ఈ బ్లౌజ్ పొడుగు. ఇవ్వండి, ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి వెనక డాట్స్ అండి. ఈ డాట్స్ కుట్టుకోవడానికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. మొత్తం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ బ్యాక్ పార్ట్ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజు నెక్ డీప్ని బట్టి మనము షోల్డర్ నెక్ మొత్తం మెజర్మెంట్స్ చేసుకోవాలండి. బ్రాడ్ ఎంత పెరిగితే షోల్డర్ అంత తక్కువ పెట్టాలండి, లేదంటే షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ముందు మనము
హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ముందునైతే హెమ్మింగ్ గురించి 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నామండి. చివరి కొనలన్నీ సైజుగా ఉన్నాయని చెప్పి కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత పొడుగుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా హెమ్మింగ్ చేయడానికి వదిలేసి మిగతా దానికి మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. పైన ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందని ఇందాక కొలుచుకున్నాం కదా, మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 9 ఇంచెస్ వరకు ఇలా క్రాస్ పెట్టుకోవాలండి. టేపు చూపిస్తున్నాను కదా, పైన షోల్డర్ దగ్గర నుంచి అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ హ్యాండ్ లూజ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలాగ క్రాస్గా లైన్ గీసుకోవాలి. చూడండి వీడియోలో అది 9 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి క్రాస్గా కిందకి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని, ఇదైతే ఎందుకంటే హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. ఇవన్నీ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని పైన 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలాగా గీయాలో. ఆర్మ్ స్కేల్ పట్టేసుకొని ఈ విధంగా పైన డాటు ఇక్కడ పెట్టుకోవడం కదా, ఈ డాట్లు కలుపుతూ మనము ఇలాగ షేప్ ఇచ్చుకోవాలండి. ఇగోండి ఈ విధంగా. ఇదైతే ఆర్మ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ముడతలు రాకుండా వస్తుంది. ఇక్కడ అటు ఒక మార్కింగ్ చేసుకోవాలి. లో కటింగ్ తీసుకోవడానికి అది హాఫ్ మార్క్ చేసుకున్నామండి. ఈ విధంగా ఈ హాఫ్ మార్క్ అనేది ఇది కూడా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా నీట్గా గీసేసుకోవాలి. ఇదైతే తర్వాత కట్ చేసుకోవాలండి, ముందు హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు కాదు, మొత్తం హ్యాండ్ కటింగ్ చేసుకునేక అప్పుడు లో కటింగ్ తీసుకోవాలి. సైడ్న అయితే మనకి ఎక్స్ట్రా ఖర్చు కింద మనకి జాయింట్ పడతాయండి. ఈ విధంగా తక్కువ క్లాత్ వచ్చేటప్పుడు ఇవ్వండి మొత్తం ఈ విధంగా అయిపోయింది కదా. ఇలాగ డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి హ్యాండ్ లో కటింగ్ అనేది ఇందా మార్కింగ్ చేసుకున్నాము, ఆ మార్కింగ్ మీద ఇలా కట్ చేసేయాలి. నీట్గా షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ గురించి కిందన పైన ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలాగ 2 ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలండి. ఇందాకైతే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని మొత్తం నీట్గా ఇలా క్రాస్గా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత షేప్ ఉందో ఎంత ఉందో అంతవరకు మొత్తం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఆర్మ్ రౌండ్ సైడ్ జాయింట్ దగ్గర మొత్తం మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి మొత్తం ఇది ఎల్ షేప్ ఇందాక మనకు అక్కడ గీసాం కదా 6 ఇంచుల వరకు, అలాగే సేమ్ ఇది కూడా గీసుకొని మనకి కిందన 1/4 ఇంచ్ వరకు లో కటింగ్ అండి. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా వీడియోలో ఇలా లో కటింగ్ వరకు ఇలాగ గీసేసుకోవాలి. ఇక్కడైతే 6 ఇంచెస్ వరకు మనకి నెక్ రౌండ్ పెట్టమన్నారండి ఫ్రంట్ది. ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి రౌండ్గా. పైన అయితే ఖర్చు గురించి ఒక 1/4 ఇంచ్ ఉంచుకోవాలి. అయితే ఇది ఆది బ్లౌజ్తోనైనా ఈ రౌండ్ అనేది చూసుకోవచ్చండి, ఎందుకంటే నాకు చెప్పారని నేను ఇలా గీసాను. ఇప్పుడైతే 4 ఉక్సుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి, పొడుగు ఎంత ఉండాలో ఎలాగ మార్క్ చేయాలనేది. ఇక పైన ఇలాగా బ్లౌజ్ అనేది ఉల్టా తీసుకొని పైన షోల్డర్ నుంచి కిందన ఫస్ట్ డాట్ ఉంటుంది కదా అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఖర్చు వదిలేసి ఇప్పుడు 2.5 ఇంచీలండి వచ్చింది మనకు షేప్ బట్టి దగ్గర. అయితే ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచుకి డాట్స్ పెట్టుకోవాలండి. ఇదైతే మెయిన్ డాటు. ఆది బ్లౌజ్లో డాట్ పొడుగు ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి షేప్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. మొత్తం ఈ విధంగా నీట్గా ఇలా గీసేసుకొని 3 డాట్లు ఎలాగ రావాలో అనేసి ఇలాగ మార్కింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇవ్వండి ఆర్మ్ దగ్గర కూడాను చంక దగ్గర మార్కింగ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కట్ చేసేయాలండి. లో కటింగ్ ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి.
4 వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చిన్నది మనకి బ్లౌజ్ క్లాత్ తక్కువైతే అక్కడ చిన్న జాయింట్ పడుతుందండి. ఇదిగోండి మొత్తం ఈ విధంగా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి షేప్ పట్టి కూడా సేమ్ అదే విధంగా మనము ఆది బ్లౌజ్లో ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.